చలో భయ మనం అయితే డాగ్ లవర్ చూసినాం బ్రో. అది షేక్ హ్యాండ్ ఎలా ఇస్తుంది చూడు, మనం అడగంగానే దానికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. మళ్ళీ అడుగుతా ఇంకోసారి, అది నీటే షేక్ హ్యాండ్ ఇస్తుంది. దానికి ఆకలి అవుతుందని చెప్పి అది క్లియర్గా చెప్పింది. ఇక మనం పైకి వెళ్తున్నామంటే కంపల్సరీ ఎక్కుతుంది పైకి. చూడండి, మీరు చూడండి. చలో పైకి నడవంటే పైకి ఎక్కుతుంది. చలో నేనైతే లిఫ్ట్ ఎక్కి థర్డ్ ఫ్లోర్ వెళ్ళాలి. నేను లిఫ్ట్లో వెళ్ళిపోతా. చూడండి నా వెనకాల ఎలా వస్తుందో. నా వెనకాల వస్తుంది, లిఫ్ట్ ఎక్కి మరీ వస్తుంది. అమ్మో మామూలుది కాదు అది ముందే. చూడండి మీరు, థర్డ్ ఫ్లోర్కి ఎక్కుతా. థర్డ్ ఫ్లోర్లో మనకి ఎలా కనిపిస్తుందో మళ్ళీ మెల్ల స్టెప్స్ ఎక్కేస్తుంది. నాకన్నా ముందే వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇంకా దానికి ఫుడ్ కావాలి ఎలా అయినా సరే, కంపల్సరీ దానికి ఫుడ్ పెట్టాలి ఎలా అయినా సరే. చూసారా, అది నాకన్నా ముందు వచ్చి లిఫ్ట్ దగ్గర ఉంది. డాగ్స్లో నిజంగా అసలు వేరే ఒక్క 4 సార్లు పెట్టినామంటే విశ్వాసం మామూలుగా ఉండదు ఫుడ్. మళ్ళీ దిగుతా చూడండి. దాన్ని పిలుస్తా, దారా నీకు ఫుడ్ పెడతా అని చెప్పి. అది నా వెనకాలనే వస్తుంది. అది చూడండి ఫ్రెండ్స్, చూడండి, అది నా వెనకాలనే వస్తుంది. ఫుడ్ పెట్టేంతవరకు దానికి నేను నిద్రపోదు. ఇంకా మావాడు ఊరుకుంటాడు, చిట్టిగాడు వాడు అలిగిండు. గేట్ దగ్గర ఉంది కదా, వీడు వచ్చింది కాబట్టి అది అలిగింది చిట్టిది. సరే చలో మా మమ్మీకి అడిగినా, మా మమ్మీ అయితే తెచ్చింది, ఫుడ్ అయితే పెట్టింది. చలో దానికి ఫుల్ ఆకలి అవుతున్నట్టుంది. అది డైలీ మన వెనకాల వస్తుంది కాబట్టి చలో మమ్మీ అయితే దానికి కడుపు నిండా అన్నం పెట్టింది. అదైతే మంచిగా నీట్గా కడుపు నిండా అయితే అన్నం తినేసింది. దానికి అన్నం కూడా సరిపోలేదు, బిస్కెట్లు కూడా కావాలి దానికి. చలో డాగ్ లవర్ వాళ్ళకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి భయ్యా.